ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రకు 2 బస్సులను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ వారు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండవది నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం కలుపుకుంటూ పోయేటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఉదయం ఈరోజు 12 గంటలకి బయలుదేరినటువంటి ఈ బస్సు ఇక్కడ మనం ఒంగోలులో కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. అది తిరిగి మళ్ళీ 19వ తేదీ సాయంకాలం 10 గంటలకు ఇక్కడికి నెల్లూరు చేరేటువంటి పరిస్థితి. ఇంకొకటి నిన్న బయలుదేరినటువంటి బస్సు మళ్ళీ తిరిగి అది ఎన్ని రోజులు 7 డేస్ మొత్తం 7 డేస్ 2 బస్సులు నడవటం జరుగుతుంది. వాటిలో భాగంగా విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీగఢ్, చండీపూర్, గయా, బుద్ధగయ, కాశీ, ప్రయాగరాజ్, శ్రీకూర్మం, అరసవిల్లి, విశాఖపట్నం, విజయవాడ. ఇందులో 7 మంది, తిరుపతి 10 మంది, నెల్లూరు, సింగరాయకొండ ఒకరు, ఒంగోలు నుంచి ఇందులో విజయవాడ రావడం, ఇలా మొత్తం 45 మందితోటి 2 బస్సులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మీదుగా వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా మరొకసారి 4 సర్వీసులని లో భాగంగా మరొక 2 సర్వీసులు కూడా నడపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకి లేదా టూరిస్టులకి ఎంత సౌకర్యాలు కల్పించాలో వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తులు కుంభమేళా కానీ భవిష్యత్తులో ఇంకేదైనా దేవాలయ సందర్శనకు కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వారి యొక్క స్ఫూర్తితో టూరిజం కార్పొరేషన్ అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటకులందరికీ కూడా ఒక మంచి అవకాశాలు కల్పిస్తూ వారు కోరుకున్న విధంగా కొన్ని టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసి వారిని అంటే కుంభమేళా యాత్రకు మొట్టమొదటిసారి అనుకుంటాను మనం కుంభమేళా యాత్ర ఈ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్సులు నడవటం భక్తుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అంటే భక్తులు అంటే కుంభమేళాకు పోవటం కానీ అదే క్రమంలో వివిధ ప్రాంతాలు సందర్శించుకుంటూ పోవటం ఇది ఒక మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రదేశాలను కలిపే విధంగా మరింత విధంగా టూరిజం ప్యాకేజ్ తోటి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇంకొక 4 ప్యాకేజీలు ఇప్పుడు ఒకటి కుంభమేళాకు 2 బస్సులు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మీదుగా, ఇప్పుడు ఇటు విజయవాడ, విశాఖపట్నం మీదుగా ఒక 4 ప్యాకేజీలు ఏంటంటే తిరుపతి నుండి అరుణాచలం ఒకటి, తిరుపతి నుండి ఊటీ, అదేవిధంగా తిరుపతి నుండి ఊటీ వయా బెంగళూరు, ఇందాకడేమో తిరుపతి నుండి ఊటీ వయా చెన్నై, బెంగళూరు, మైసూరు నుంచి, అదేవిధంగా తిరుపతి నుండి రామేశ్వరం, కన్యాకుమారి, మదురై, చెన్నై, తిరుపతి, ఇలా 4 ప్యాకేజీలతో కూడా ఈ కుంభమేళా యాత్రతో పాటు మరొక 4 ప్యాకేజీలు కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నడుస్తున్నటువంటిది. అంటే అన్ని ప్రాంతాలని ఈ టూరిజం కార్పొరేషన్ టూరిస్టులు కావచ్చు, భక్తి ఆలోచనలు ఉండే భక్తులు కావచ్చు, వారందరూ కూడా వివిధ రకాలుగా ప్యాకేజీల రూపంలో వారందరికీ మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఒక మన టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మంచి కండిషన్లో ఉన్నటువంటి బస్సును కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏసీ మల్టీ యాక్సిల్ వోల్వో ఏసీ బస్సు 45 సీటర్ బస్సు మంచి కండిషన్లో ఉంది. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి స్టాఫ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ 7 రోజులు వాళ్ళు అన్ని విధాలుగా సౌకర్యాలు తీసుకొని బస్సు ఏర్పాటు చేయటం, గైడ్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మంచి హోటల్స్లో అదే రూమ్స్ ఏర్పాటు చేయటం కూడా మా ట్రాన్స్పోర్ట్ జిఎం గారు మంచి నిర్ణయం తీసుకొని దీన్ని ఒక సక్రమంగా గొప్పగా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఈ శాఖ యొక్క గొప్పతనాన్ని గౌరవం ఇనుముడింపజేసే విధంగా ఈ టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేసేందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డివిఎం డివిజనల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అనండి. హోటల్ యాజమాన్యం తరఫున ఫస్ట్ టైం మాకు ఎండి గారు అదే అదే అందరూ प्रतिष्ठते तत्र जुहाते ओम अपपात्मा भरतो प्रजापति रोषणे
प्रजापते रोहिणी वेदपत्नी विश्वरूपा बृहति चित्रभानुः सानो यज्ञेषु सुविते दधातो यथा जीवेम सर्वस्वीराः रोहिणी देव्युदकात् परस्तात् विश्वरूपाणि प्रतिमोदमाना प्रजापतिगुं हविषा वर्धयन्ति प्रिया देवानाम् उपयाम यज्ञान् ఇది కూడా అటువంటి స్వామి స్వామి కొంతమంది బస్సు కూడా రైట్ థ్యాంక్ యూ ఓకే సార్ ఓకేనా ఓకే అన్న గోపాల సరిపోతుంది